పెళ్లి పీటల మీదన ఆగండి అంటూ గొడవలు పట్టడం, లేకపోతే పెళ్లి చిట్ట చివరి నిమిషంలో తాళి కట్టే టైంలో అమ్మాయి అడ్డం తిరగడం, అబ్బాయి అడ్డు తిరగడం, ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడం సినిమాలో చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో కూడా జరిగింది. గుంటూరు జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన ఒక అబ్బాయికి, దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన ఒక అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇరువైపు పెద్దలు పెదకాకాంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి గుళ్ళో వివాహం జరిపించేందుకు నిర్ణయించుకున్నారు. రెండు కుటుంబాల వాళ్ళు బంధుమిత్రులతో గురువారం ఆలయానికి చేరుకున్నారు. ప్రాకార మండపంలో ముందుగా అనుకున్న లగ్నానికి పెళ్లి కూడా జరిపించేందుకు వధూవరులు ఇద్దరు పీటల మీద కూర్చున్నారు. వివాహ బంధంలో ప్రధాన ఘట్టమైన జీలకర్ర బెల్లం పెట్టించేశారు. అర్చకులు బంధుమిత్రులతో ఆశీర్వాద అక్షంతలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత తలంబ్రాల తర్వాత తెల్ల బట్టలు ఇస్తారు, అవి మార్చుకోవాలి. ఆ బట్టలు తీసుకుని గదిలోకి వెళ్ళిన అమ్మాయి తన చేతికున్న గాజును పాల్గొట్టుకుని చేతి మణికట్టు మీద గొంతు మీద గాయం చేసుకుంది. మొత్తం రక్తం పడుతుంటం చూసినటువంటి బంధువులు ఆమెను ముందు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ టైంలో అమ్మాయిని అడిగితే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి తేల్చేసింది. అమ్మాయి పేరు ప్రవళిక. దీంతో చివరికి అబ్బాయి తరపున వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. చివరికి పెద్దలు చర్చించుకుని ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదని తెల్ల కాగితాల మీద సంతకాలతో రాసుకుని వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఇదంతా చూసినటువంటి అమ్మాయి తల్లి షాకు గురై కింద పడిపోవడంతో ఆసుపత్రికి తరలించి ఆమెను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది.